ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ ను ముంబై ఇండియన్స్ ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై భారీ అంచనాలున్నాయి. సీజన్లో తొలిసారి తలపడినప్పుడు ముంబై ఇండియన్స్ పై శాంసన్ సేన గెలిచింది. వాంఖడేలో జరిగిన మ్యాచ్లో ముంబై ఫ్లాప్ అయింది. 125 పరుగులే చేసింది. ఆ తర్వాత రియాన్ పరాగ్ మెరుపులతో రాజస్థాన్ రాయల్స్ 16 ఓవర్లలోపే గెలిచింది. ప్రస్తుతం శాంసన్ సేన పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లో ఉంది. ఆర్ఆర్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్ల్లో గెలిచింది. ఒకే మ్యాచ్లో ఓడిపోయింది. 12 పాయింట్లు సాధించింది. ముంబై ఇండియన్స్ మాత్రం తొలి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచింది. టేబుల్ టాపర్స్ తో ముంబై ఇండియన్స్ కు టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. బ్యాటింగ్ లో రాజస్థాన్ రాయల్స్ బలంగా ఉంది. బట్లర్ ఇప్పటికే 2 సెంచరీలు కొట్టాడు. 250 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 276 పరుగులు సాధించాడు. రియాన్ పరాగ్ ఖాతాలో 318 పరుగులున్నాయి. ఈ ముగ్గురే 844 పరుగులు సాధించారు. ఎస్ఎస్పీ జైస్వాల్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. గత సీజన్లో మాదిరిగా పరుగులు సాధించలేకపోతున్నాడు. కీలక దశలో అయినా ఎస్ఎస్పీ జైస్వాల్ చెలరేగాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. హెట్మైర్, ధ్రువ్ జురెల్, రోమన్ పావెల్ పైన అంచనాలు పెంచుకుంది. బౌలింగ్ లో రాజస్థాన్ రాయల్స్ దూకుడు మీదే ఉంది. ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, చాహల్, అశ్విన్ సమష్టిగా రాణిస్తే ముంబై ఇండియన్స్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. వాంఖడేలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ను బౌల్ట్ దెబ్బ కొట్టాడు. 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఈసారి దెబ్బకు దెబ్బ తీయాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కీలకంగా మారారు. వన్ డౌన్ లో సూర్యపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆడిన 4 మ్యాచ్ల్లో స్కై 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. పాండ్యా, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్లు కోరుకుంటోంది. ముంబై బ్యాటర్స్ తలా ఓ చేయి వేస్తే రాజస్థాన్ రాయల్స్ పై ప్రతీకారం తీర్చుకోవచ్చని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ మాత్రం గొప్పగా ఏమీ లేదు. బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో ముందే ఉంటున్నాడు. ఇప్పటి వరకు బుమ్రా 13 వికెట్లు తీశాడు. కొయిట్జీ నిలకడగా రాణించలేకపోతున్నాడు. వికెట్ల వేటలో మాత్రం బుమ్రా తర్వాతి స్థానంలో ఉన్నాడు. 12 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, ఆకాశ్ మద్వాల్ 5 మ్యాచ్ల్లో బౌలింగ్ చేశారు. ఓవర్కు 11 పరుగులకు పైగానే ఇచ్చారు. శ్రేయస్ గోపాల్ ఇంకా తన మార్క్ చూపించలేదు. నబీ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. సీజన్లో జైపూర్ ఇప్పటి వరకు 4 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో 3 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ముంబైతో మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.